ఏంటమ్మా ఏం కోరుకుంటారు పిల్లల పట్ల తల్లిదండ్రులు? వాళ్ళని చాలా ఉన్నతంగా చేయాలని దేవునికి స్తోత్రం, చాలా ఉన్నతంగా మార్చాలి అనే ఉద్దేశం కలిగి ఉంటారు. అయితే ఎలా ఉన్నతమైనటువంటి జీవితం, వ్యక్తిత్వం అనేటువంటిది పిల్లలకు వస్తుంది? బెస్ట్ లైఫ్ అనేటువంటిది వాస్తవానికి మనం అనుకునేటువంటి జీవితానికి, దేవుని వాక్యం చెప్పే జీవితానికి చాలా వ్యత్యాసం. ఈరోజు ప్రపంచంలో పెద్ద కుబేరులు ఉన్నారు. వాళ్ళని చూసి అందరూ అనుకుంటారు, బెస్ట్ లైఫ్ అంటే అంబానీదో, అదానీదో, టాటాదో, బిర్లాదో అని అనుకుంటారు. కానీ వాళ్ళది బెస్ట్ లైఫ్ అని చెప్పలేదు. బైబిల్ చెప్పదు. అది నేను చెప్పేది. ప్రపంచమంతా కూడా ఉంటుంది, వాళ్ళకంటే బెస్ట్ లైఫ్ అనేది ఇంకెవరికి లేదు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఎలాగంటే, నేను కూడా ఒక అంబానీ, నేను కూడా ఒక అదానీ లాగా అయిపోతే బాగుంటుంది. ప్రతి రాజకీయ నాయకుడు అనుకుంటాడు ఏమంటే, మోడీ లాగా, లేకపోతే జగన్ లాగా, లేకపోతే చంద్రబాబు లాగా అయిపోవాలని అనుకుంటాడు. రాజకీయ నాయకుల యొక్క దృక్పథం వేరు. ప్రపంచంలో ధనవంతులు అవ్వాలనేటువంటి వారి దృక్పథం వేరు. కానీ దేవుని వాక్యం, బైబిల్ చెప్పేటువంటి దృక్పథం వ్యత్యాసం, ప్రత్యేకమైనది. ఎందుకంటే రేపు గొప్ప రాజకీయ నాయకులు కానీ, ధనవంతులు కానీ పరలోక రాజ్యంలో ఉండరు. దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం, సూది బెచ్చములో ఒంటె దూరణం సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభం అని అన్నారు. కారణం ఏంటి అంటే, ధనవంతుడు బెస్ట్ లైఫ్ అనుభవిస్తాడు అని చెప్పడానికి లేదు. అయితే ధనవంతులు ఎవరు పరలోకానికి వెళ్ళరా అంటే, అబ్రహాము ధనవంతుడు, ఆయనే పరలోకంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ధనవంతులు కూడా పరలోకానికి వెళ్తారు, కానీ ధనవంతులుగా ఉండడం మాత్రం కాదు, వారు దేవుడు చెప్పిన ఉత్తమ జీవితాన్ని జీవించాలి. అలాంటి ఉత్తమ జీవితం అనేటువంటిది మనము మన యొక్క జీవితంలో జీవించడానికి మనం ఏం చేయాలి? అందుకనే అపోస్తులుడైనటువంటి పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి 12వ వచనం వరకు కూడా ఈరోజు మనం చదువుకుందాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఇంకా చదవండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా తమ పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులో నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖం కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రం.